నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ. ఏ స్టేట్లోనూ హైదరాబాద్ లాంటి సిటీ లేదు. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. పెట్టుబడులకు నగరం అనుకూలం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే సంకల్పం. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. పక్క రాష్ట్రాలతో కాదు నా పోటీ, ప్రపంచంతో ఉంటుంది పోటీ. అంటే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలిచిన తర్వాత, అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి హైదరాబాద్కు రావాల్సిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి పోతాయి, ఆయన 45 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ ఉంది కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారు. అది తప్పు. మన పోటీ ఆంధ్రప్రదేశ్తోనో తమిళనాడు కర్ణాటకతోనో కాదు, ప్రపంచంతోని పోటీ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న హైదరాబాదు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఈ హైదరాబాద్ అనే ఒక అద్భుతమైన నగరంతో ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాం. తెలంగాణని దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం హైదరాబాద్తో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పిన పరిస్థితి. హైదరాబాద్ స్వరూపం 10 సంవత్సరాల్లో అద్భుతమైన మార్పు వస్తుందని కూడా ఆయన చెప్పిండు. కాగ్నిజెంట్తో ఒప్పందం చేసుకోవడం మొన్న అమెరికా పోయినప్పుడు పెట్టుబడుల కోసం. దానికి సంబంధించి క్యాంపస్ నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన పరిస్థితి చాలా ఘాటుగా చెప్పిండు. ప్రపంచంతో మనం పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు అని చెప్పి. కోదండరాంకు లైన్ క్లియర్. అమీర్ అలీ ఖాన్కు సైతం. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. కోదండరాము, అమీర్ అలీ ఖాన్ని ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా క్యాబినెట్ ప్రతిపాదన పంపింది గవర్నర్కి. ఈ లోపల దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పంపారు గవర్నర్కి, తమిళిసై ఉన్నప్పుడు. వీళ్ళని గవర్నర్ కోటాలో నామినేట్ చేయండి, గవర్నర్ తిరస్కరించింది, పక్కన పెట్టింది. వీళ్ళకి ఏమి నేపథ్యం ఉంది గవర్నర్ కోటాలో నామినేటెడ్ చేయడానికి ఉన్న ఎలిజిబిలిటీ ఏందో చెప్పమని రివర్స్ పంపింది. దానిపైన ఆగిపోయింది. ఆగిన దాని తర్వాత కొత్త ప్రభుత్వం వీళ్ళని పంపితే వాళ్ళు హైకోర్టుకు పోయారు. కుర్ర సత్యనారాయణ, దాసో శ్రవణ్ హైకోర్టులో ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ నియామకం పైన. దీనిపైన వాళ్ళ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన స్టేని కొట్టేసింది కాబట్టి వీళ్ళకి లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చింది. మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత కోదండరాం ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయింది. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పోయి మంత్రివర్గ విస్తరణపై ఒక 4-5 మంత్రులను తీసుకోవాలనే ప్రతిపాదనతో పోతుండు. ఆ ప్రతిపాదనలో కోదండరాం పేరుండే అవకాశం ఉందా? కోదండరాముని మంత్రిగా తీసుకుంటారు, విద్యాశాఖ మంత్రి చేస్తారని పెద్ద చర్చ జరిగింది. ఎట్లాగా అయింది, ఎమ్మెల్సీ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మరి మంత్రివర్గం కూర్పులో, మంత్రివర్గం చేర్పులో ఆయన పేరుండే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ ఉంది. ఇంకోటి, గృహజ్యోతికి దరఖాస్తులు. కొత్తగా అప్లికేషన్లు స్వీకరించండి, వారికి పథకాన్ని వర్తింపజేయండి. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎంత విద్యుత్ వాడుతున్నారు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. జెన్కో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించండి, వారిచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయాలు. విద్యుత్ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో అప్లై చేసుకొని వారి నుంచే తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. వారికి సైతం పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారట డిప్యూటీ సీఎం, పవర్ మినిస్టర్. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు వాడుకునే వినియోగదారులకి, రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా ఇవ్వటం అనేది పెట్టుకుంది ప్రభుత్వం. దాంట్లో మొదటి విడతలో అయితే ఇచ్చారు. కొంతమంది అప్పుడు రకరకాల కారణాలతో అప్లై చేసుకోవాలి, అట్లాంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు తీసుకోండి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పుడు గృహజ్యోతి కింద అర్హులై ఉండి నమోదు చేసుకొని ఎవరైనా ఉంటే వాళ్ళు పోయి నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అధికారులకు స్పష్టంగా చెప్పిండు ఆయన. కాబట్టి దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లాంటి పట్టణాలలో కానీ రెంటెడ్ హౌజులలో ఉండే అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలు, బిలో పవర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి ఈ కరెంటుకు సంబంధించి ఉచిత విద్యుత్ రావట్లేదు. దానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయా, దానికి సంబంధించి ఏం చెప్పిండా క్లారిటీ లేదు.
ఇక వాళ్ళు ఎదురు చూస్తారు. వాస్తవంగా ఎలిజిబిలిటీ దాదాపు ఉన్నవాళ్ళు, స్ట్రైట్గా ఓనర్స్ అయి ఉన్నవాళ్ళు, మీటర్ వాళ్ళ పేరు మీద ఉన్నవాళ్ళు అప్పట్లోనే ఫస్ట్లోనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పారు. కానీ దానిపైన క్లారిటీ లేదు, దానిపైన నిబంధనలు ఏమున్నాయి, దానిపైన ప్రభుత్వం ఆలోచన ఏముందో చెప్పట్లే. కానీ కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారా, కొత్త వాళ్ళలో మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న రెంటర్స్ కూడా ఇస్తారా లేదా తెలియదు. దానిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా ప్రభుత్వం అధికారులకు సూచించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సూచన అయితే లేదు. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి దాదాపు ఏకగ్రీవం ఎన్నికయ్యే ఛాన్సు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 15 వరకు 21 వరకు నామినేషన్లు, 27న గెలుపుపై లాంఛన ప్రకటన. కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైండు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేసిండు రాజ్యసభకి. ఆ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వెళ్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి ఎవరు లేనట్టు అభిషేక్ సింగ్ మను అనే ఆయన్నే ఏఐసిసి సంబంధించిన నాయకుడు, ఆయనకి ఇక్కడ టికెట్ ఇచ్చారట. ఆయనకి ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటేసి ఆయన రాజ్యసభకు పంపించాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసిలో కీలకమైన నాయకుడు కాబట్టి ఏఐసిసికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాయిస్ రాజ్యసభలో గట్టిగా ఉండాలంటే అంటే సీనియారిటీ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన పెట్టుకుంటున్నారా పార్టీ పరంగా తెలియదు. కానీ మొత్తానికైతే అభిషేక్ సింఘ్విని పెడుతున్న పరిస్థితి. ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక న్యాయ విషయాలపైన ఆయన పోరాటం చేసిండు. ఆయనకి ఈ పదవి అయితే ఇస్తారట రాజ్యసభకు సంబంధించి. కేటీఆర్కు అరెస్ట్ భయం, అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారా? నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోను, ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు. తాజాగా మేడిగడ్డ విజిటల్ డ్రోన్ వినియోగం చేసిండట. మేడిగడ్డ విజిట్లో డ్రోన్ వినియోగం చేశారట కేటీఆర్. మొన్న మేడిగడ్డకు విజిట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందంతో పోయిండు కేటీఆర్. అక్కడ ఆ విజిట్లో డ్రోన్తో మొత్తం విజువల్ తీశారట. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. దానిపైన క్వాష్ పిటిషన్ పోయింది కేటీఆర్. ఏంటి అంటే అరెస్ట్ చేస్తారన్న భయం అవుతుందట. అప్పట్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ పెట్టిండని అరెస్ట్ చేయడానికి అది అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డిని. మరి ఇలా అది వ్యక్తిగతమైన మీ ఆస్తి, ఇవాళ ప్రభుత్వ ఆస్తికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తి మేడిగడ్డ. దానిపైన డ్రోన్ పెట్టి డ్రోన్ విజువల్స్ తీశారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేసే హక్కు కానీ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ పైన క్వాష్కి పోయిండు అంటే కేటీఆర్ అరెస్టుకు భయపడతాడా అని చెప్పి ఒక వార్తని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు జరుగుతున్నాయి. అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ డ్రోన్ కేసులో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కి అరెస్ట్ భయం పట్టుకుందా? మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేసిన కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన జంకుతున్నారా? అందుకే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. 2020లో చేవెళ్ల నియోజకవర్గం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసినందుకు పోలీసుల రేవంత్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజానగర్ కోర్టు రేవంత్ను 14 రోజుల పాటు రిమాండ్కు పంపింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్భం ఇది. అప్పట్లో రేవంత్ రెడ్డిని 14 రోజులు రిమాండ్ చేసి కోర్టులో జైల్లో పెట్టిన పరిస్థితి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసిండని. మరి ఇవాళ కూడా మళ్ళీ కేటీఆర్కి అదే 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉందా? పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిపైన హైకోర్టు క్వాష్కి పోయిండు కేటీఆర్. అరెస్టు భయం అయితే పట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి సాక్షి. ఇంకా యాడ్లు అన్ని పేపర్లో యాడ్లు. అక్కడ ఏపీలో యాడ్లే. అన్న క్యాంటీన్లకి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేశారు. వాళ్ళు ఆర్థిక సంక్షోభం ఉందో, అప్పుల పాలైంది, ఏం చేయాలో తెలియట్లేదు అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, ఏది చేయాలన్నా డబ్బులు లేవు, ఏ రోజుకి ఆ రోజు గడవన పరిస్థితి అని చెప్తూనే పెద్ద పెద్ద యాడ్లు వేస్తాను. దేనికి యాడు? రైతు రుణమాఫీ పైన అనేక వారాలుగా అనేక రోజులుగా రోజు ప్రచారమే జరుగుతుంది. ఇక దీనికి మధ్య ప్రత్యేకంగా యాడ్ చేసేది రైతులకి ఎవరైతే రుణం మాఫీ అయిందో వాళ్ళ సెల్కే మెసేజ్ వస్తుంది, ఇగో మీకు ఇంత మాఫీ అయిందని. ఇక దీనికి మళ్ళీ మీరు రైతుల్ని చైతన్యం చేసేది, రైతుల్ని తెలియపరిచేది ఉంది. యాడ్ దేనికి వేస్తారు? ప్రజల్ని చైతన్యం చేయడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఏదైనా కొత్త స్కీమ్ పెడితే. దీంట్లో కొత్తదనమే ఉంది, ప్రజలకు తెలవందే ఉంది, తెలిపేది ఉంది.
దీనికోసం లక్షలు తగలబెట్టి యాడ్లు వేయడం తప్ప ఆగస్టు 15 తెలంగాణలో రైతు రాజ్యం అట, సాగుకు జీవం రైతుకు ఊతం, నేడు సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం, నేడు 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు రుణమాఫీ మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం. ఇది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్తో కొన్ని లక్షలు తగలబెట్టి ఇచ్చారు ఇవాళ యాడ్లు. మరి ఒకవైపు రాష్ట్రం దివాళలో ఉందంటారు, కానీ ప్రచారానికి ఎక్కడ వెనకేయట్లే. కానీ ప్రజలకు ఏదైనా చేయాలన్నప్పుడు అప్పులు గుర్తొస్తున్నాయి. మీ ప్రచారాలకి మీ దుబారా ఖర్చులకి గుర్తు రావట్లే. ప్రత్యేక ఫ్లైట్లకి హెలికాప్టర్లో పోతారు మంత్రులు, ప్రత్యేక విమానాలలో పోతారు ముఖ్యమంత్రి. వీటికి ఎక్కడ ఈ ఖర్చుకి డోకా లేదు, అప్పులు అడ్డం రావు. కానీ ప్రజలకి పేద ప్రజలకి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు ఇగో ఇవన్నీ అడ్డం వస్తే సాకులు చెప్తారు. హైదరాబాద్ మా బలం, ఈ తరహా నగరం దేశంలో ఎక్కడా లేదు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఫ్యూచర్ సిటీ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం. హైదరాబాద్ మా బలము బలగము తెలంగాణకు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. 40 ఏళ్లుగా మద్యానికి దూరం కాట్రేవ్ అనే విలేజ్ 40 సంవత్సరాలు అయిందట మద్యానికి దూరం అయ్యి. మద్యం అనే పదం కానీ మద్యం అనే వ్యవహారం కానీ ఆ ఊర్లో లేదట. ఇది ఒక రకంగా విచిత్రంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇలా ప్రతి ఊర్లో ఒక 10 నుంచి 15-20 బెల్ట్ షాపులు, దావతులు, చికెన్ బిర్యానీలు, చిన్న రెస్టారెంట్లు, అసలు మద్యానికి కొదవలేదు ఏ ఊర్లో పోయినా. ఈ పరిస్థితి నుంచి కాట్రేవ్ అనే విలేజ్ అట అసలు మద్యం అనే మాట ఎత్తొద్దట. మద్యం అనే చుక్క కూడా 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 నెలలు కాదు. చాలా గ్రేట్ ఆ విలేజ్. ఎక్కడ ఇది ఆదర్శంగా నిలుస్తున్న భువనగిరి జిల్లాలోని గ్రామం. భువనగిరి జిల్లాలో కాట్రేవ్ అనే గ్రామం అట. రాష్ట్రంలో మరికొన్ని గ్రామాల్లోనూ మద్య నిషేధం కట్టుబాటు ఉంది. గ్రామ యువతకు కూడా దూరమే. ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో 4 దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. కాట్రేవ్ గ్రామ ప్రజల రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాలను కొన్నేళ్లు మద్యం విక్రయాలు వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతుందట. మత్తు నుంచి విముక్తి, ఇగో దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ప్రజలు, అనేక గ్రామాలకు సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీ నాయకులు. 40 సంవత్సరాలట మద్యం అనే మాట కానీ మద్యం అనే చుక్క మద్యం ఆడ కనిపించకుండా మామూలు విషయం కాదు. 1994లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నానని అప్పట్లో చెప్పిండు. 226 సీట్లు వచ్చినాయి ఆయనకి. ఆ మాట కట్టుబడి ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం పైన పెట్టిండు. దాని తర్వాత 95లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిండు. కానీ ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రభుత్వ యంత్రాంగానికి సాధ్యం కాలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం. అది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ప్రభుత్వానికి సాధ్యం కాక చేతులు ఎత్తేసి మద్యపాన నిషేధాన్ని తీసేసింది. మళ్ళీ మద్యాన్ని ఏరులై పారించారు, అమ్ముకున్నారు. దాంతో ప్రభుత్వం ఆదాయాన్ని గడించింది. ప్రభుత్వాలే ఇయ్యాల మద్యాన్ని టార్గెట్ పెట్టి అమ్ముతున్నాయి. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ పెడతారు. ఈ నెలలో ఇన్ని కోట్లు అమ్మారు, ఇంకో నెలలో ఎందుకు తగ్గింది, మద్యం అమ్మకం ఎందుకు తగ్గుతుంది, ఎక్కువ అమ్మండి, ప్రజలకి తాపించండి, ప్రజల నుంచి గుంజండి డబ్బులు అని చెప్తుంది ప్రభుత్వం డైరెక్ట్గా. కానీ ఇక్కడ కాట్రేవ్ ప్రజలు నువ్వు ఎన్ని టార్గెట్లు పెట్టినా, ఎన్ని కండిషన్లు పెట్టినా, ఎన్ని బార్ షాపులు, ఎన్ని బెల్ట్ షాపులు ఇచ్చినా మా గ్రామంలోకి ఎంటర్ కానివని వాళ్ళొక గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు దానికి కట్టుబడి ఉండరు. ఇది గ్రేటు. అంటే ప్రభుత్వాలు చేయలేనిది చిన్న గ్రామం అమలు చేసి చూపించింది. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు తీసుకొని. నిజంగానే మీకు కమిట్మెంటు, నిజంగానే మీకు ప్రజలపైన చిత్తశుద్ధి, రాష్ట్రం అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే ఇక దీన్ని చేయాలి. కానీ చేయరు. వాళ్ళకి కావాల్సిన ఆదాయం రావాలి. ఆ ఆదాయంతో ఓట్లు గురిపించే స్కీములు పెట్టాలి. దీనికోసం ఎంత సాధ్యమైతే అంత మద్యం అమ్మాలి. ఆ మద్యం నుంచే ప్రధానమైన ఆదాయ వనరు అయింది ఇలా. ఇది ఒక వార్త. మాజీ సర్పంచ్ కాట్రేవ్ చెప్తుండు గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నామని. కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 5 ఏళ్ల క్రితం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనులు మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికి వచ్చి సేద తీరుతారు తప్ప మద్యం జోలికి వెళ్ళరు.
ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం ఉపాధి చదువు కోసం వెళ్ళే యువత కూడా ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్యం నిషేధమే కాదు, అభివృద్ధిలోనూ కాట్రేవు గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. పక్కనే ఉన్న దివీస్ పరిశ్రమ అందించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఎల్ఈడి లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆర్యగూడెంలోనూ 2 దశాబ్దాలుగా మద్యం విక్రయాలు. ఆర్యగూడెము కాట్రేవు ఈ 2 కూడా ఒకప్పుడు ఒకే పంచాయతీ అట. ఆ ఆర్యగూడెంలో కూడా 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలుగా అక్కడ కూడా మద్యం లేదు, ఇట్లాంటి వ్యవహారం లేదు. ఈ కాట్రేవులో అయితే 40 ఏళ్ళు అయిందట. ఇది మొత్తానికి ఒక ఆదర్శం. దీన్ని తీసుకోవాలి ప్రజలు, ఇది ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తీసుకొని ఇగో దీనిపైన యాడ్ చేయాలి. నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ప్రకటనలు వేయండి, ప్రజల్ని చైతన్యపరచండి. దీనికోసం కోట్లు పెట్టి ఐఎన్పిఆర్ నుంచి ప్రకటనలు ఇప్పించండి. ఈ గ్రామానికి తీసుకుపోండి ప్రజల్ని. ఆ గ్రామం ఎట్లుంది, ఆ గ్రామ రూపురేఖలు ఎట్లున్నాయి, స్వరూపం ఎట్లుంది, ఆ గ్రామ ప్రజల కమిట్మెంట్ ఎట్లుందో తాగుబోతులు తీసిపోయి చూపించండి. కానీ చూపించరు. దీనిపైన మీరు యాడ్ లేరు. మీ సొంత పబ్లిసిటీ కోసం వేసుకుంటారు తప్ప దీనిపైన యాడ్ లేరు. ఇక్కడ ప్రజలకి ఈ విషయం తెలవద్దు. వాళ్ళ దృష్టిలో తెలిస్తే తాగరు, తాగితే ఆదాయం రాదు, తాగకపోతే ఆదాయం రాదు. మీరే ఒకవైపు ఎక్సైజ్ అధికారులకు తాపించండి ఎందుకు తగ్గుతున్నాయి మద్యం అమ్మకాలు, పెంచండి అని చెప్తుంటే ఇక మీరు యాడ్ చేసిపోతారు గ్రామాలకి. అది ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు. ఇందిరమ్మ రాజ్యంలో కంపు కొడుతున్న పల్లెలు పట్టణాలు, అధ్వానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ, నిధులు లేక పెండింగ్ బిల్లులు రాక తీవ్ర సంక్షోభంలో పంచాయతీలు. సాక్షి వరుస కథనాలను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పోస్ట్ చేసిండట. ఇందిరమ్మ రాజ్యంలో కంపు కొడుతున్న పల్లెలు పట్టణాలని కేటీఆర్ సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో చెప్పిండట, ఎక్స్ వేదికగా. ఇది ఒక వార్త. అంటే నిధులు సరిగీయక మొత్తం కంపు కొడుతున్నాయని చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. ఇక ఎలుగులో కూడా యాడ్. ఎలుగులో కూడా సాగుకు జీవం, రైతుకు ఊతం. దీనికోసం లక్షలు పెట్టి యాడ్లు. యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం, తెలంగాణ హెడ్ కానిస్టేబుల్కి అత్యున్నత అవార్డు. ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ను పట్టుకున్న యాదయ్య డ్యూటీలో ధైర్య సాహసాలకు గుర్తింపుగా రాష్ట్రపతి మెడల్. రాష్ట్ర పోలీసులకు మొత్తం 29 పథకాలు. దేశవ్యాప్తంగా 1037 మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ. హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యట. ఈయన 2022లో ఒక చైన్ స్నాచర్స్ పట్టుకునే క్రమంలో ఆయన కత్తిపోట్లు దింపారు. ఆ దొంగలు కత్తితోని పొడిచినా కానీ ఎక్కడా కూడా ఆయన ధైర్యం చేయకుండా వాళ్ళని పట్టుకొని చట్టం పరిధిలో శిక్షించే కార్యక్రమం చేసిండు. ఆ ధైర్య సాహసాలకు మెచ్చి ఒక మెడలు జాతీయ స్థాయిలో తెలంగాణ హెడ్ కానిస్టేబుల్కి అత్యున్నత అవార్డు వచ్చింది యాదయ్యకి. దీనికి సంబంధించి ఒక వార్త. 2 నెలల్లో కులగణన పూర్తి, 2 విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కారు యోచన. ఒకటి సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మేట్లో, రెండోది ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ సర్వే. త్వరలో కొత్త బీసీ కమిషన్, నవంబర్లో స్థానిక ఎన్నికలు ఉంటాయి. 2 నెలల్లో కులగణన పూర్తి చేస్తారట. సమగ్ర కులగణన చేయాలని బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, ఎస్సీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. వీళ్ళు మళ్ళీ కులగణన అంటున్నారు, ఓన్లీ బీసీ అట. సమగ్ర కులగణన అంటే అందులో ఏ కులం, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, అన్ని కులాల లెక్కలు తీయాలి. తీస్తే ఏ కులం పరిస్థితి ఎంత ఉంది, ఏ కులం రేషియో ఎంత ఉంది, వాళ్ళకి రావాల్సిన వాటా ఏందని తెలుస్తుంది అని చెప్పి ఈ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే మేము ఎక్కువ ఉన్నాం కానీ దాని లబ్ధి ఎక్కువ, అగ్రవర్ణాలు పొందుతున్నాయి కాబట్టి మా లెక్క ఏందో మాకు తెలవాలి, మా వాటా ఏందో మాకు రావాలంటే ఈయన కులగణన చేస్తున్నట్టు. ఏదో ఒక కులాన్ని సమగ్ర కులగణన, అది కులగణన చేస్తారట 2 నెలల్లో. దానికి సంబంధించి బీసీల కులగణనే చేసేటట్టుంది, సమగ్ర కులగణన చేయకుండా. కానీ దానివల్ల లాభం ఉండదు అని చెప్పి బీసీ సంఘాలు అడుగుతున్న పరిస్థితి. నేడు చివరి విడత రుణమాఫీ, 2 లక్షల వరకు క్రాప్ లోన్లు మాఫీకి సర్కారు ఏర్పాట్లు. వైరా బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయాలన్న సీఎం రేవంత్. ఇప్పటికే 17,55,000 మంది రైతులకు 12,224 కోట్ల మాఫీ ప్రకటించినట్లే 15 ఆగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కాలే. తప్పు ఇది. మీరు చేశారు 1వ విడత, 2వ విడత, ఇవాళ 3వ విడత. కానీ అనేక లక్షల మంది మిగిలిపోయారు. అప్పుడు పరిపూర్ణం అయినట్టు. ఇవాళ పరిపూర్ణం కాలేదు. కానీ ఏదైనప్పటికీ ఇలా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 3వ విడత రైతులకు సంబంధించి రుణమాఫీ నిధులు విడుదల చేయబోతున్నారట. దానికి సంబంధించి ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్గా సరితా తిరుపతయ్య నియమించాలని అల్కలాంబాకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారట. సరితా తిరుపతి
సరితా తిరుపతి అని గద్వాల నుంచి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆమె చాలా తక్కువ మేడతో ఓడిపోయింది. పాపం అక్కడ ఉన్న ఈక్వేషన్స్ వల్ల వాస్తవం గెలిచే క్యాండిడేట్ ఉండే. అప్పుడు ఆమెకి అలా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాసిండట. ఆమెకు దాదాపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న సునీతారావు పదవి కాలం అయిపోయింది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఎందుకంటే అక్కడ గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. హామీ మేరకే మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తారని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. అవమానించబోయి అబాస్పాలయ్యారు. మాజీ సీఎం కేసీఆర్కు ప్రోటోకాల్ పాటించిన సర్కారు. స్వతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేతకు దక్కని ప్రాధాన్యం. కేబినెట్ హోదా ఉన్న ఎమ్మెల్యేల వరుసలో పేరు ముద్రణ. విమర్శలు రావడంతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం. విశిష్ట అతిథిగా పేర్కొంటూ మరో ఆహ్వాన పత్రిక ముద్రణట. అవమానించబోయి అబాస్పాలయ్యారట ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ హోదా ఉంది. ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానంలో ఆయన పేరు ఉండాలి. కానీ ఆయన ఎమ్మెల్యేల జాబితాలో వేశారట. అంటే ఒక సాధారణ గజ్వేల్ ఎమ్మెల్యేగానే వేశారు. అంటే స్వతంత్ర వేడుకలకు ఆహ్వాన పత్రికలు ప్రభుత్వం ముద్రిస్తుంది. దాన్ని మళ్ళీ సరి చేసుకొని 4 గరుచుకొని ఆయన దేశపై విశిష్ట అతిథిగా పెట్టి ఇంకో 2వ కార్డు అయితే చేశారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. అవమానించబోయి అబాస్పాలయ్యారని. రైతన్నకు మళ్లీ మొండి చెయ్యి. రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజలం. బీఆర్ఎస్ లక్ష మాఫీకి 36,68,000 మంది రైతులు అర్హులయ్యారు. కాంగ్రెస్ 2 లక్షల మాఫీకి 23,75,000 మంది అన్నట. బీఆర్ఎస్ హయాం కన్నా 13 లక్షలు తగ్గిన అర్హులు. రుణమాఫీ పరిమితి పెంచితే అర్హుల సంఖ్య పెరగాలి. నాడు లక్ష మాఫీకే 19,440 కోట్ల అంచనా. నేడు 18,224 కోట్లతోనే రేవంత్ సర్కార్ సరి. ఈ లెక్క మతలబ్ అసలు చాలామందికి అర్థం కావట్లేదు వాస్తవంగా. ఆ లెక్క ఏంది, ఆ లెక్క మతలబ్ ఏందని ప్రభుత్వం చెప్పాలి. మీరు చెప్పిన 31,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్తో పెద్ద యాడ్లు ఇచ్చారు. కానీ ఇవాళ మీరు చెప్తున్న లెక్కలు 1వ, 2వ, 3వ విడత ప్రకారం 18,224 కోట్లే ఖర్చు అవుతున్నట్టు మీరే అధికారికంగా చెబుతున్నారు. అదేవిధంగా రైతుల సంఖ్యలో కూడా తేడా వస్తుంది. దాదాపు 30 లక్షల పైన రైతులు ఉన్నారని మీకు చెప్పారు. కానీ ఇవాళ 23,75,000 మంది రైతులే ఉన్నట్టు మీ లెక్కలు చెబుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీకే 36,68,000 మంది రైతులు లబ్ధి పొందారు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీకి మీరు 2 లక్షల మాఫీ అన్నారు. అంటే 1 లక్ష నుంచి 2 లక్షలు అంటే నిధులు పెరగాలి, రైతుల సంఖ్య పెరగాలి. రైతుల సంఖ్య తగ్గించారు, డబ్బులు తగ్గించారు. మరి ఎటుపోయింది ఈ మతలబ్ ఏంది? దీని అనుకున్న మతలబ్ అనేది ప్రజలకు తెలవని పరిస్థితి. రైతులకి ఇది ఒక రకంగా మొండి చేయి చూపించినట్టే అర్థమవుతుంది. ఇది ఒక వార్త. నేడైనా నిజం ఒప్పుకోండి. మోటార్లు బిగించింది ఎవరు? మాటలు చెబుతున్నది ఎవరు? అబద్ధాలు ఆపి సీతారామపై సీఎం వాస్తవాలు చెప్పాలి. దాన్ని కట్టింది ఎవరో ప్రజలకు వివరించాలి. తాతా మధు. నీళ్ల కోసం బీఆర్ఎస్ ఆందోళన. ఇల్లందులో బైక్ ర్యాలీ. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలి అని హరిప్రియ మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పినపాకకు ఇవ్వకుండా ప్రాజెక్టు నీళ్లు ఎలా తరలిస్తారు? మణుగూరు దండాలో బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు. నేడు ఓపెనింగు స్వతంత్ర దినోత్సవం ప్లస్ సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తాను, మోటార్లు ఆన్ చేస్తున్నారు. ఈ రోజు అయినా నిజం చెప్పండి. ఇన్ని రోజులు మీరు అబద్ధం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్పారు. కానీ అది కట్టింది బీఆర్ఎస్, దాన్ని పూర్తి చేసింది బీఆర్ఎస్. కేవలం మీరు స్విచ్ ఆన్ చేసే కార్యక్రమం తీసుకొని దాన్ని మీరు చేసినట్టు కలరింగు. ఈ రోజు అయినా నిజం ఒప్పుకోండి. అది కట్టింది ఎవరు అనే విషయాన్ని చెప్పండి. మోటార్లు బిగించింది ఎవరు అని చెప్పండి అని చెప్పి దానిపైన నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒక ధర్నా కార్యక్రమం తీసుకున్నారు. ఒప్పుకోండి నిజమని. కార్యకర్తల కుటుంబాలకు బీఎస్. హరీష్ మాటల్లో తప్పేమున్నది? ఉన్న మాట అంటే ఉలికేందుకు సీతారామ సహా అన్ని అంశాలపై బహిరంగ చర్చకు మేము సిద్ధం.
జియో 33ని వెంటనే రద్దు చేయాలి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తుండు. హరీష్ రావు అన్న మాటల్లో తప్పేముంది అంటే ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు మన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీతారామ ప్రాజెక్టుని కట్టిందని మీరు అంటున్నారు, కానీ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఒక వేదికపై మాట్లాడుతూ కేసీఆర్ నాకు దేవుడితో సమానం, ఆయన ఇచ్చిన ఒక అవకాశంతో నా చివరి కోరిక తీరుతుంది, దీన్ని శంకుస్థాపన చేసే అవకాశం ప్రాజెక్టు కట్టే అవకాశాన్ని నాకు అప్పచెప్పిండు కేసీఆర్ ముందు చూపుతోని ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి పూనుకున్న నాయకుడు కేసీఆర్ అని ఆ రోజు చెప్పారని ఒక వీడియోని ప్లే చేసిండు తెలంగాణ భవన్లో. ముఖ్యమైన అప్పుడు మంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్ని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం మాట్లాడుతుండో ఆ వేరియేషన్ చూపుతూ ఆయన చెప్తే తుమ్మల నాగేశ్వరరావు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చి కొంత కంటతడి పెట్టారు. నేను కీర్తి కోసం పేరు కోసం ప్రతిష్ఠ కోసం ఈ పని చేయట్లేదు, ఖమ్మం జిల్లా చిరకాల వాంఛ, ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ, ఖమ్మం జిల్లా ప్రజల సంబంధించిన రైతులకు సంబంధించి నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పం తప్ప నాకు ఏదీ లేదు. ఇది ఆ రోజు శంకుస్థాపన చేసిన మాట వస్తాం, కానీ దాన్ని పూర్తి చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వాస్తవంగా ఈ ప్రాజెక్టు యొక్క సంకల్పం కానీ ప్రాజెక్టు యొక్క స్కెచ్ కానీ ప్రాజెక్టు యొక్క మొత్తం రూపురేఖలు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి మదిలోంచి వచ్చినాయి. అది స్పష్టం. ఆయన యొక్క ప్లాను ఆయన యొక్క ఆలోచన అమలు చేసింది ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అని ఉండొచ్చు, కానీ దానిపైన ఏముంది హరీష్ మాటల్లో తప్పేముందని జగదీష్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం, దీంట్లో కూడా యాడు. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ, హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం మరి ఎవరికీ లేవు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి లేదు, ప్రగతి ఆగదట. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది, బాబు వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు. 4వ నగరాన్ని మేము నిర్మించనున్నాం. ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా 4th సిటీ, $1 ట్రిలియన్ తెలంగాణ మా సంకల్పం. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అని చెప్పి ఒక వార్త. ప్రపంచంతోనే మా పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదంటారు. అది కేసీఆర్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ఎవరు పాలించినా ప్రగతి ఆగలేదు, దాన్ని కంటిన్యూ చేస్తాను నేను కూడా అని చెప్పి $1 ట్రిలియన్ బడ్జెటే తెలంగాణ మా సంకల్పం అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది పక్క రాష్ట్రాలతోని కాదట. కన్న తండ్రే కాలయముడు, పెద్ద అయితే పెళ్లి చేయలేనని 9 ఏళ్ల కూతురును చెప్పిన తండ్రి అట. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి హత్య ఆలస్యంగా వెలుగులోకి. వెల్దుర్తి అట. ఇది మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలో షేరీల గ్రామంలో జరిగిందట. ఎంత దారుణం! వాడు మనిషా పశువా, వాడు మృగమా, వాడు మనిషికే పుట్టిండా, మరి ఏం మనిషి వాడు? అన్నం తింటుండా గడ్డి తింటా తెలియదు, కానీ కన్న అయితే కానాడు. 9 సంవత్సరాల పాపట పాపం. పెళ్లి చేయలేని భయానికి కూల్ డ్రింక్లో మందు కలిపి విషం కలిపి చంపేసినట. నువ్వు పెళ్లి చేస్తే చేసినావు, చేయకపోతే చేయవచ్చు, చదువుకొని పెద్ద అయ్యి వాళ్ళే బతురుగా. ఇంత లాజిక్ మర్చిపోయి పెళ్ళి ఏంది, ఈ వ్యవహారం ఏంది, పెళ్లి చేసేది ఎప్పుడు, ఆమె వయసు ఎంత, ఇవాళ చంపాల్సిన అవసరం ఏంటంటే ఇది ఒక రకంగా ఉన్మాదమే. అవగాహన లోపం, ఉన్మాదం తప్ప ఏంది ఇది? ఇంత దారుణమా? దానిపైన తల్లి కేసు నమోదు చేసిందట. చేస్తే విచారణ చేశారు, అన్ని అరెస్ట్ చేసినట్టుంది ఆ మృగాన్ని. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. $1 ట్రిలియన్ తెలంగాణే మా లక్ష్యం, మా పోటీ ప్రపంచంలోనే పొరుగు రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూలంగా ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకునే ఏకైక పోలీస్ అట. తెలంగాణ నుంచి మరో 28 మందికి పలు పురస్కారాలు. శౌర్య పథకం అనేది దేశంలోనే ఒక్కడికి వచ్చిందట. తెలంగాణ నుంచి అది 7 కత్తిపోట్లు పొడిచినా కానీ దొంగను వదలలేదట. మామూలు ధైర్యం కాదు, మామూలు కమిట్మెంట్ కాదు. కాబట్టి ఆ శౌర్యం ఉన్నట్టే. కాబట్టి ఆ శౌర్య పథకం ఇచ్చారు. దానికి సంబంధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ యాదయ్య ఆయన చావు బతుకుల్లో ఉన్న సంబంధించి ఫోటో కూడా ఇచ్చారు. పాపం
2022లో ఒక దొంగ తన చైన్ స్నాచింగ్ సంబంధించి దొంగలు పారిపోతుంటే చైన్ గుంజుకొని మహిళ మెడలో వాళ్ళని పట్టుకోవడానికి పోతే వాళ్ళు కత్తితోని 7 సార్లు పొడిచారట. ఎక్కడ కూడా నేను చచ్చిపోతానే ఏందనేది కూడా భయపడకుండా ముందుకు పోయింది తప్ప వెనక్కి పోలా. వాళ్ళని పట్టుకుంటూ వాళ్ళ చట్ట ప్రకారం శిక్షించేదానికి చేసిండు కాబట్టి ఆయనకి శౌర్య పథకం ఇచ్చారు. ఎందుకంటే ఆయన చేసిన ధైర్య సాహసాలకి శౌర్య పథకం కరెక్టే. ఇది ఒక వార్త. ఇంకా 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దిశాలి అని చెప్పి బుధవారం డీజీపీ జితేంద్రని కలిసిండు. దానికి సంబంధించి ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది చూడు, భార్య అందంగా తయారవుతుందని హత్య చేసిండట ఒకడు. వాడు సైకో అనమాట. భార్య అందంగా తయారవుతుందని హత్య చేసేసిండు కర్ణాటకలో. మరి ఆమె అందంగా తయారయ్యటం ఏంది, ఈడికి నచ్చకపోవడం ఏందో అర్థం కావట్లేదు. కానీ కర్ణాటకలో వ్యక్తి ఘాతకం. భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్ళటాన్ని భర్త సహించలేకపోయిండట. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. ఆఖరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. కర్ణాటకలో రామానగరం జిల్లా మాగడికి చెందిన దివ్య, ఉమేష్ భార్యాభర్తలు. అందంగా కనపడాలని తపనతో దివ్య ఎప్పుడు లిప్స్టిక్ వేసుకునేది, ఓ టాటూ కూడా వేయించుకునేది. ఈ పద్ధతులు నచ్చని ఉమేష్ ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగాడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకులు పిటిషన్ వేసిందట. అంటే డైవర్స్ పిటిషన్ కూడా వేసుకుంటారు. ఇక ఆ స్థాయిలో గొడవలైనవి. ఏం అందంగా తయారైతుందో వాడు వద్దంటాడు, ఏం అందంగా తయారై బయటికి పోతుందో వద్దంటాడు. వాడికి అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలతో ఇద్దరు స్ప్లిట్ అయ్యారు. మొత్తానికి డైవర్స్ పిటిషన్ కూడా మాగాడి కోర్టులో వేశారట. కోర్టులో విడాకులు పిటిషన్ వేశారు. మంగళవారం ఇద్దరు విచారణకు హాజరు కాగా ఇకపై అనుమానించడాన్ని దివ్యను ఉమేష్ నమ్మించిండట. భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక విజగల్లు దేవాలయానికి వెళ్ళింది. అయితే ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేష్ దర్శనం అనంతరం అక్కడ కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన 4 స్నేహితులతో కలిసి కడతీర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసుకున్న డైవర్సు దూరంగానే ఉన్నారు. మళ్ళీ నిన్న కోర్టు వాయిదా ఉండి వచ్చారట. మంగళవారం రోజు వచ్చి కోర్టు వాయిదా అయిన తర్వాత బయటకు వచ్చి నమ్మించిండట. మాయ మాటలు చెప్పి మొత్తానికి గుడికి తీసిపోయి గుడిలో దర్శనం చేసుకున్న కొండ ప్రాంతానికి తీసిపోయి మాటలు చెప్పుకుంటూ తీసిపోయి అక్కడ ఒక 4 పురమాయించి వీడు చంపాలనే ప్రీ ప్లాన్ మాటలు. ఇది ఒక సైకో అనమాట వీడు. మరి ఈ సైకోతనం ఏందో, ఆమె రెడీగా అవద్దని, ఆ రెడీ అయ్యేదాన్ని నచ్చక, అందంగా ఉంటావు నచ్చక, మరి అందంగా ఉన్న భార్యను చేసుకుంటూ పోయేది. వాడికే నచ్చట్లా అందం. వాడు ఈర్ష్య పుట్టింది, జలసీ పుట్టి ఆమెను చంపేసిండు. మొత్తానికి నిండు ప్రాణాన్ని తీసిండు. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఓకే. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.